హే మూవీ బఫ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ చూద్దాం. మీకు తెలిసిన గోదావరియన్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఉండే ఉంటారు కదా, ఎప్పుడు అండి అండి అంటూ ఆ గోదావరి ఎటకారంతో ఎక్కువ మర్యాద చూపించే వాళ్ళు సడన్గా ఒక తగ్లా బిహేవ్ చేస్తే ఎంత అన్యాచురల్గా ఉంటుంది. ఈ మూవీలో కూడా అంతే. అన్ని క్యారెక్టర్స్ చాలా కష్టంగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ ఈ మూవీ నేమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయినా మూవీలో చాలా తక్కువ మంది, ఇంక్లూడింగ్ మన హీరో, కంప్లీట్ గోదావరియన్ స్లాంగ్లో మాట్లాడరు. ఎనీవే, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే రత్నాకర్ అనే సారీ టైగర్ రత్నాకర్ అని ఒక మామూలు వ్యక్తి నుండి ఒక ఎమ్మెల్యే పొజిషన్కి ఎలా వెళ్ళాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, తనకి ట్రస్ట్ ఇష్యూస్ ఎందుకున్నాయి అనేదే మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే అంజలి గారి పర్ఫార్మెన్స్. ఈ మూవీలో ఆ స్లాంగ్లో మాట్లాడుతూ ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్స్ అందరూ కొంచెం మన తెలుగు అమ్మాయిన అంజలి గారిని డిఫరెంట్ రోల్స్లో ఇంకా కొన్ని ఎక్కువ మూవీస్లో క్యాస్ట్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ హీరో తాలూకా బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. ఆల్సో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో, కొంచెం మాసీగా ఫన్నీగా బాగున్నాయి. బట్ ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా మ్యూజిక్. అంటే తమిళ్లో హిట్ అయిన ఒక మూవీని చిన్న ప్రొడ్యూసర్ కొనుక్కుని చిన్న స్టూడియోకి ఇచ్చి సాంగ్స్ డబ్బింగ్ చేయమంటే ఎలా ఉంటుంది? ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం అలాగే ఉంటాయి. నేనైతే ఒక్క సాంగ్ని కానీ ఒక్క బీజిఎంని కానీ ఎంజాయ్ చేయలేకపోయాను. అండ్ అవసరం ఉన్నా లేకపోయినా ఐటమ్ సాంగ్స్ పెట్టడం ఎప్పుడు మానుకుంటారో ఈ డైరెక్టర్స్. ఇంకా ఈ మూవీలో కెమెరా వర్క్ కొంచెం ఎందుకో నాకు సీరియల్లో యూస్ చేసే షార్ట్స్ ఈ మూవీలో యూస్ చేశారనిపించింది. అండ్ ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ కెమెరానే చూస్తూ డైలాగ్ చెప్తూ ఉంటారు, అది ఒక స్టేజ్ తర్వాత చాలా వియర్డ్గా అనిపించింది. హైపరాది గారి కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డైరెక్టర్ అయితే మీరు పోలీస్ స్టేషన్లో ఆ చైర్ తీసుకుని అలా కొడుతూ ఉంటే ఆ నిప్పుల నుంచి మీ ఫేస్ వైడ్ యాంగిల్లో పడితే థియేటర్లో ఆడియన్స్కి పూనకాలే అనుకుని స్టోరీ కన్నా షార్ట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడనిపించింది. ఇంకా ఈ మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత బాగోలేదు. చాలా రష్గా అనిపించింది మూవీ స్క్రీన్ ప్లే. ఏ ఒక్క సీన్ ఆర్ క్యారెక్టర్ని మనం ఎంజాయ్ చేయలేకపోతుంటాం. ఇలాంటి స్టోరీని మూవీలా కాకుండా వెబ్ సిరీస్లా తీసి ఒక 5 to 10 ఎపిసోడ్స్ పెట్టి మన టైగర్ అన్న ఏ యాక్సెంట్లో కంఫర్టబుల్ అయితే ఆ యాక్సెంట్లోనే డైలాగ్ చెప్పించి అదే మాస్ లుక్లో ఒక మంచి సిరీస్లా తీస్తే బాగుండేది అనిపించింది. ఫైనలీ మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈస్ నాట్ రికమెండెడ్. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బఫ్స్.